ఒక్కొక్క ఓటు ఆ తర్వాత బయటికి తీస్తే వాళ్ళు డిలీట్ చేసిన ఓట్లలో సుమారు 4 లక్షలు లీగల్గా హిందువులు వేసే ఓట్లు డిలీట్ అయ్యాయి. ఉమ్. మరి ఇదంతా మీకు తెలుసు కదా, మీరు ఎంపీగా పోటీ చేశారు, సరే ఓకే, రాజకీయాల్లో ఇవన్నీ సహజమైన ఏవి ఆరోపణలు. సహజం కాదు, ఉండకూడదు. ఏవి సహజం కాదు, ఏవి సహజం ఉండకూడదని. సో ఎంపీగా పోటీ చేసిన క్రమంలో మీరు ఏం చేద్దాం అనుకున్నారు? హైదరాబాద్ పార్లమెంట్ కావచ్చు, గ్రేటర్ పరిధిలో అంటే కావచ్చు, గెలిస్తే ఏం ఓవరాల్ చేస్తానా, గా గెలవకపోయినా ఏం చేస్తున్నానా? మీరు ఒక ఆలోచనతోనే ఎంపీగా పోటీ చేశారు. అవును, అక్కడ ఒక మహిళగా అక్కడ ముస్లింలకి ఇద్దరికి న్యాయం చేయాలని వెళ్ళాను. ఓకే మేడం, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంది. 55 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం చేపట్టింది, ఓకే కాదంటలేము. 11 ఏళ్ళుగా కూడా దేశంలో బీజేపీ అధికారంలో ఉంది, సెంటర్ లో ఉంది, స్టేట్ లో లేదండి. నా సెంట్రల్లో ఉంది. సో దీంట్లో కాంగ్రెస్కి ఎంత భాగస్వామ్యం ఉందో బీజేపీ కూడా అంతే భాగస్వామ్యం. అంటే 55 ఏళ్ళు 11 ఏళ్ళు రెండు ఒకటి చేసేస్తారా మీరు? అయిపోయిందా? ఇప్పుడు పక్కడలో వేస్తే 55 ఏళ్ళు 11 ఏళ్ళు రెండు దేశ ప్రజలందరూ మార్పు కోరుకున్నారు, బీజేపీని అధికారంలో తీసుకున్నారు. అప్పటికిప్పటికి ఏం మారిందంటే ఏం చెప్తారు మేడం? ఏం